అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ ఫస్ట్ అయితే నేను ప్యూర్ టిష్యూ శారీస్ చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక వెరైటీ చూద్దాం. అయితే ఇది ప్రైస్ విషయానికి వస్తే చాలా రీజనబుల్గా 4800లో అవైలబుల్ ఉన్న ఈ శారీ గోల్డెన్ ఎల్లో కలర్, ఇట్లా బ్రైట్గా బాగుంటుంది. హైట్ అయితే చాలా మోర్ దెన్ ఇనఫ్. 5'8" వాళ్ళకి డెఫినెట్గా వస్తుంది. 45 ఇంచెస్ అబోనే ఉంది. కింద వచ్చేసి ఆ బార్డర్ వస్తుంది, పైన వైపు చిన్న బార్డర్ వస్తుంది. సో ఇది ఇంత ఉన్న బార్డర్ అంటే ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఇంచెస్ ఆఫ్ బార్డర్ కింద వైపు, పైన చూసుకుంటే ఒక 1.5 ఇంచ్ ఆఫ్ కడ్డీ బార్డర్. పళ్ళు ఇట్లా లైట్ వెయిట్ బట్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్లీ ఉంటుంది. టిష్యూ శారీస్ అంటే తెలుసు కదా, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. కాబట్టి నేను ఇట్లా స్టెప్స్ అయితే పెట్టుకున్నా. ఫస్ట్ టైం కాదు, ఎప్పుడు ఇచ్చినా కూడా డ్రై వాష్. అంటే పట్టు ఎలా మెయింటైన్ చేస్తాం అట్లాగే. ఈ బ్లౌజ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇట్లా ప్లెయిన్ కాన్సెప్ట్ వచ్చి కాంట్రాస్ట్ ఈ బార్డర్స్ ఉండడం వల్ల మనకు మంచి మంచి బ్లౌజెస్ ఇట్లా పేరప్ చేసుకుంటే ఇంకా పెద్ద అకేషన్స్కి అయితే ఇట్లా మగ్గం బ్లౌజ్, లేదంటే ఇందులో వచ్చిన బ్లౌజ్ అదేంటో వేరే దాంట్లో చూపిస్తాను. 4800లో అవైలబుల్ ఉన్నాయి. సెల్ఫ్ షైనింగ్ ఉంటుంది, చాలా మంచి క్వాలిటీ, సాఫ్ట్ టెక్స్చర్, లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంటుంది. సింగిల్ క్యారీ చేయలేదు అంటే మనం స్టెప్స్ పెట్టుకోవచ్చు. ఈ నెక్స్ట్ కాంబినేషన్లో కూడా మనకి నేవీ బ్లూ అండ్ ఈ గోల్డెన్ కలర్ కలిసిన టెక్స్చర్కి మంచిగా మస్టర్డ్ ఎల్లో వచ్చింది. ఇటు సైడ్ బ్రాడ్గా, ఇటు సైడ్ చిన్నగా. ప్రతిదీ కస్టమర్కి ఓపెన్ చేసి చూపిస్తున్నాము. బ్లౌజ్ వచ్చేవరకు మనకి బ్రైట్ కలర్, ఇక్కడ మనకి కలనేత వచ్చింది కదా ఎల్లో, అందుకే మస్టర్డ్ ఎల్లో అన్న, ఇక్కడ టర్మరిక్ ఎల్లో. బ్లౌజ్ మంచిగా తేలింది. దీంట్లో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇట్లా ఎల్లో. సో వన్స్ ఇన్ వైల్ ఈ బ్లౌజ్ పేరప్ చేయొచ్చు, లేదంటే మగ్గం బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ ఎట్లుందంటే లైట్ మెహందీ గ్రీన్ కలర్, గోల్డెన్ టెక్స్చర్ రెండు కలిసిన కలనేత కాబట్టి మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది. ఎడ్జ్కి వచ్చేవరకు డార్క్ బాటిల్ గ్రీన్, చిన్న బార్డర్ ఇక్కడ పెద్ద బార్డర్, తర్వాత పళ్ళు ఇట్లా. ఈ బ్లౌజ్లో ఇంకా డార్క్ లాగా అట్లా కాకుండా దీంట్లోనే కలనేత లాగా వచ్చింది బ్లౌజ్. ఇందాకైతే కంప్లీట్ తేలింది కదా, ఎల్లో వచ్చింది. బట్ వేరస్ ఇది ఇట్లా ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. ఈ కాంబినేషన్ మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ మధ్యలో వచ్చింది. ఇక్కడ కలనేత రావడం వల్ల మనకి రస్ట్ కలర్ అండ్ ఇందులో బార్డర్ వేరుగా ఉంది. మధ్యలో కడ్డీ బార్డర్, అటు ఇటు పీకాక్స్, పైన సైడ్ అట్లాగే చిన్న కడ్డీ బార్డర్. ఇది వచ్చేసి కొంగు. ఈ కలనేత వచ్చిన దాంట్లో ఇంకొంచెం బ్రైట్ షేడ్ వచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్. సో ఇట్లా ఈ కలర్ కాంబినేషన్ మనకి లైట్ మెజంతా పింక్ కలర్ వచ్చింది. అండ్ అటు ఇటు ఫోల్డ్స్ పడుతున్నప్పుడు కూడా ఆ పింక్ అనేది మంచిగా తెలుస్తుంది కలనేతలో. ఈ మెజంతా పింక్ అండ్ గోల్డ్ కలిసి ఇక్కడ వచ్చేసి ప్యారెట్ గ్రీన్, డార్క్ ప్యారెట్ గ్రీన్. ఓకే, ఇక్కడ చిన్న కడ్డీ బార్డర్, ఇక్కడ కొంచెం ఫ్లోరెసెంట్ గ్రీన్ లాగా వచ్చింది. ఆ తర్వాత కొంచెం బాగానే వచ్చింది ఫ్లోరెసెంట్ గ్రీన్, బాగా తేలే కలర్ వచ్చి మనకి బ్లౌజ్ వచ్చింది. ఇప్పుడు మనం చూసే ప్యాటర్న్ నార్మల్గా మనకి టసర్ శారీస్ కానీ ఫేవరెట్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. టసర్ శారీస్ యాజ్ యూ నో 5000 అవే ఉంటుంది, బట్ అబవ్నే ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మనకి సెమీ టసర్ అండ్ మంచిగా ఇట్లా బ్యూటిఫుల్ ఈ స్వాన్ది ఇట్లా ప్రింట్ వచ్చింది అనమాట. దీనిపైన రెగ్జోనా గ్రీన్ అండ్ అక్కడక్కడ కనిపించే చిన్న జరీది రౌండ్స్ పోల్కాస్ చిన్నగా. ఈ బ్లాక్ రావడం వల్ల మంచిగా హైలైట్ అయింది. రెగ్జోనా గ్రీన్ పైన ఈ బ్లాక్ రావడం అండ్ 2 sides కడ్డీ బార్డర్ ఈక్వల్గా. ఎక్కువ ట్రాన్స్పరెంట్ అయితే అస్సలు ఉండదు, లైట్ వెయిట్ ఉన్నాయి, త్రూ అవుట్ డే కట్టుకునేలాగా. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్. ఇట్లా పళ్ళు, ఇది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ ఓకే, బ్లౌజ్ వచ్చేసి ఇట్లా. ఇప్పుడు నేను హైట్ చూపిస్తాను. ట్రాన్స్పరెంట్ ఆల్రెడీ చూపించిన లేదు, దీంట్లో ఓన్లీ 3 కలర్స్ ఉన్నాయి. హ్యాండ్ పిక్డ్ శారీస్. హైట్ కూడా సఫిషియంట్ హైట్ ఉంది. సో ప్లీట్స్ పెట్టినప్పుడు కూడా ఫాస్ట్గా నీట్గా బాగా వస్తుంది. ఇదంటే 2 కూరలు పడుతున్నాయి కదా. దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ వచ్చేసి బేజ్ కలర్. ఈ బేజ్ కలర్ కానీ దీని కానీ ఈవెన్ బ్లాక్ బ్లౌజ్ కూడా పేరప్ చేయొచ్చు. అయితే ఇంకొక ప్యాటర్న్ వేరే ఉంది కాబట్టి అది నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది లైట్ కొంచెం చాలా లైట్ పౌడర్ బ్లూ కలర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఎలిఫెంట్స్ వచ్చినాయి. ఎలిఫెంట్ది 2 ఎలిఫెంట్స్ ఉన్నా కూడా ఒక దగ్గర అయిందా. ఎలిఫెంట్ అంటున్నట్టు ఇది నంది అండ్ ఇంకోటి మీకు ఎలిఫెంట్ అండ్ నంది రెండు ఇలా ఫేస్ దగ్గరగా ఉంటే నేను అప్పటి నుంచి ఇది ఏంటి ఫిగర్ అని చూస్తున్నాను. ఒకసారి మస్తు ఉంది కదా, అట్లా వచ్చింది. సో ఈ జరీ అనేది కూడా మనకు కనిపిస్తుంది, పాపప్ అయింది. ఈ జరీ కూడా కనిపిస్తుంది. ఇది కలర్ కాంబినేషన్ నంది అండ్ ఎలిఫెంట్ దగ్గరగా ఉండి ఫేస్ డిఫరెంట్గా. ఇది బ్లౌజ్. సో ఇది కొంచెం పేస్టల్ కలర్స్ అట్లా నచ్చుతారు కదా, వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుంది కలెక్షన్. రోజు బిజినెస్ రిలేటెడ్ కాల్స్ వచ్చే దాంట్లో ఇవాళ మార్నింగ్ ఒక 29 years అబ్బాయి ఇట్లా కాల్ చేసిన అనమాట. సో మాట్లాడినంతసేపు నేను చేయొచ్చా, నేను కూడా బిజినెస్ చేయాలి అంటే మగవాళ్ళు చేయొచ్చా
నేనన్నా షాప్లల్లో పెద్ద పెద్ద మాల్స్లలో అంతా ఓపిక ఉండేది మగవాళ్ళకే, మేము ఆడవాళ్ళం వచ్చేసి నేను చీరలు తీయమంటే ఓపిక తీసేది మీరే కదా, సో డెఫినెట్లీ ఆడవాళ్ళు చేస్తారో లేదో కానీ మగవాళ్ళు మీరు డెఫినెట్గా చేయొచ్చు అని చెప్తే అవునా చేయగలుగుతాను కదా అదే అని మాట్లాడుతుండే. సో మగవాళ్ళు ఆడవాళ్ళని ఏం లేదు, ఇవాళ రేపు అన్ని పనులు అందరం చేస్తున్నాము. కష్టపడాలని ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ కన్సిస్టెంట్గా చేస్తూ పోతుంటే ఏ దాంట్లోనైనా మనం సక్సెస్ అవ్వచ్చు అని నా ఫీలింగ్. ఇది చెప్తూ నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి.